నా పేరు ప్రమీల బొమ్మకంటి. 2 ఐస్లో రైట్ ఐలో విజనే లేదు, లెఫ్ట్ ఐ ఒక్కటే విజన్ ఉండింది. క్యాటరాక్ట్ వచ్చింది. క్యాటరాక్ట్ వచ్చాక డాక్టర్స్ అడ్వైస్తోని నేను ఆపరేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్లో చాలా డౌట్స్ ఉండినాయి నాకు, ఎలా అవుతుందో ఏంటో అని చాలా టెన్షన్ ఉండింది. సో ఐ వెంట్ ఫర్ రెఫరెన్స్. పులి రవీందర్ రెడ్డి గారు డాక్టర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు డాక్టర్ది రెఫరెన్స్ ఇచ్చారు. సో నేను ఇక్కడ ప్రెస్టైన్ ఐ హాస్పిటల్కి చెకప్ కోసం వచ్చాను. డాక్టర్ నన్ను చూసి వెంటనే ఆపరేషన్ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారి స్టాఫ్ అంతా కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఆపరేషన్ ప్రొసీజర్ అంతా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ మాటలతోని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ హాస్పిటల్లో నేను తప్పకుండా క్యాటరాక్ట్స్ చేసుకోవాలని చాలా అనిపించింది నాకు. క్యాటరాక్ట్ ఆపరేషన్ ముందు నాకు చాలా హై ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇన్ ద సెన్స్ నేను ఏమీ చేయలేకపోయేదాన్ని పనులు సరిగ్గా. కానీ అట్లాగే నేను జాబ్ అది మేనేజ్ చేసుకున్నా కూడా స్టిల్ నాకు వంటింట్లో కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఏది సరిగ్గా కనిపించేది కాదు. అన్నీ గెస్ వర్క్తోనే చేసుకోవాల్సి వచ్చేది. వంట కానీ ఏ పని కానీ నడవాలంటే కూడా నాకు ఇబ్బంది అయ్యేది. మా ఆయన చేయి పట్టుకొని నడిపిస్తే కానీ నడవలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి చాలా కష్టంగా నేను ఐ వాజ్ లీడింగ్ ద లైఫ్. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ అఫ్రైడ్ టు గో ఫర్ క్యాటరాక్ట్ సర్జరీ. ఎందుకంటే నాకు రైట్ ఐ పని చేయడం లేదు. లెఫ్ట్ ఐ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో, సక్సెస్ అవుతుందా కాదా అనే భయం నాలో చాలా చాలా ఉండింది. 4th May 2023 నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇక్కడ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు వాజ్ వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ కర్టియస్ అండ్ ఐ ఫెల్ట్ హీ ఈజ్ ద నెక్స్ట్ గాడ్ ఫర్ మీ. దేవుడు నాకు జన్మనిచ్చాడు, కానీ డాక్టర్ నాకు రెండో జన్మ ఇచ్చినట్టు ఫీల్ అయ్యాను. నా కళ్ళు చూడటంతోనే నాకు చాలా బాగా చూపు వచ్చింది క్యాటరాక్ట్ ఆపరేషన్ తర్వాత. ఇప్పుడు నేను కళ్ళజోడు లేకుండా అన్నీ చూడగలుగుతున్నాను. అనేది ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ తర్వాత నేను ఇలా కళ్ళజోడు లేకుండా నేను ప్రపంచాన్ని చూడగలగడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఐ విల్ టేక్ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి యాజ్ డాక్టర్, యాజ్ గాడ్ నెక్స్ట్ టు గాడ్. Thank you once again.